నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది ఎంఐ వాచ్ రివాల్వ్ రీసెంట్గా లాంచ్ చేసింది షామీ వాచ్ని. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 10,999 రూపాయలు పెట్టారు. కాకపోతే దీపావళి వరకు ఒక ఆఫర్ అయితే ఇస్తున్నారు. దీపావళి లోపు మనం కొంటే 9,999 రూపాయలకి వాచ్ అయితే కొనుక్కోవచ్చు. వీడియోలో వాచ్ రివ్యూ చేద్దాం. ఇది ఒక 4 days నుంచి నేను యూజ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇది బాక్స్ అయితే మీకు ఇలా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 1.39 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. 450 nits బ్రైట్నెస్తో వస్తుంది. మీకు అవుట్డోర్లో కూడా బాగా కనిపిస్తుంది. ఇది డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేస్తుంది. ఆండ్రాయిడ్ అండ్ iOS రెండు ప్లాట్ఫామ్స్ మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో మీకు హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది. స్లీప్ ట్రాక్ చేయగలదు, స్ట్రెస్ని మానిటర్ చేయగలదు, ఎనర్జీ లెవెల్ని కూడా ఇది చూపిస్తుంది మనకి. 10 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 50 meters వరకు వాటర్లో ఇది సర్వైవ్ అవ్వగలదు. స్విమ్మింగ్ కూడా దీని మీద యూజ్ చేయొచ్చు. 420 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 14 days బ్యాటరీ లైఫ్ వస్తుంది అని చెప్తున్నారు. ఇది దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే, ఇంకా బాక్స్లో కంటెంట్ చూసుకుంటే బాక్స్లో మీకు వాచ్ ఉంటుంది. వాచ్తో పాటు యూజర్ మాన్యువల్ ఒకటి ఉంటుంది. అండ్ ఛార్జర్ ఉంటుంది. ఇవే మనకి బాక్స్లో వచ్చేవైతే. ఎక్కువ బాక్స్లో కంటెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. వాచ్లు, ఇయర్ ఫోన్స్ వీటిలో ఇవే ఉంటాయి. ఇంక మనం వాచ్ చూసుకుంటే వాచ్ అయితే మనకి ఇలా ఉంటుంది. యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు 2 dots కనిపిస్తున్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసి మీరు యాడ్ డివైస్ అని కొడితే ఇక్కడ మీకు వాచ్ అయితే కనిపిస్తుంది. ఎంఐ వాచ్ రివాల్వ్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి మీరు వాచ్ని అయితే కనెక్ట్ చేయాలి. వాచ్ కనెక్షన్ చాలా ఈజీగా మీరు వాచ్ని అయితే పేర్ చేయొచ్చు. అండ్ వాచ్ని పవర్ ఆన్ చేయాలంటే మాత్రం మీకు ఇది ఉంది కదా, ఇది పవర్ బటన్. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సింగిల్ ప్రెస్ చేస్తే యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీన్ని ఇక్కడ చూడొచ్చు. అండ్ బ్యాక్ బటన్లో కూడా ఇది మీకు వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఏదైనా వెళ్ళారు స్క్రీన్కి, దీన్ని ప్రెస్ చేసి మళ్ళీ హోమ్కి వచ్చేస్తారు మీరు. అండ్ దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, రీబూట్, పవర్ ఆఫ్, రీసెట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీరైతే ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి ఈ వాచ్ని మీరు స్విచ్ ఆన్ చేయాలంటే. అండ్ వాచ్ అయితే చూడొచ్చు మీకు ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు హార్ట్ రేట్ సెన్సార్ కనిపిస్తుంది. ఎంఐ లోగో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్లాస్టిక్తో తయారు చేశారు బ్యాక్ వచ్చేసరికి. అండ్ బాడీ వచ్చేసరికి మనకి స్టీల్ బాడీ. బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది వాచ్ది. అండ్ 2 buttons ఉన్నాయి. ఇది వచ్చేసరికి బ్యాక్ బటన్, పవర్ బటన్ అన్నిటికి పనిచేస్తుంది. యాప్స్ కూడా దీని నుంచి ఓపెన్ చేయొచ్చు మనం. అండ్ ఇది వచ్చేసరికి మీకు కస్టమైజబుల్ బటన్. దీన్ని మీరు ఏదైనా యాప్ని ఓపెన్ చేయడానికి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. దీన్ని ప్రజెంట్ అయితే ఇక్కడ చూడొచ్చు వర్కౌట్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. దీన్ని ప్రెస్ చేస్తే ఇది యాప్లో మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇవే మనకి వాచ్లో బటన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎక్కడ మైక్రోఫోన్ హోల్ కానీ స్పీకర్ హోల్ కానీ కనిపించట్లేదు. సో ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినాయి అనుకోండి, ఇది మీరు వాచ్ నుంచి అయితే తీసుకోలేరు. ఇది బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే రావట్లేదు. ఫోన్ కాల్స్ వస్తే మీకు చూపిస్తుంది ఎవరు కాల్ చేస్తున్నారు, మీరు లిఫ్ట్ చేసి మాట్లాడడానికి అయితే లేదు. అండ్ ఒకవేళ మీరు ఎస్ఎంఎస్లు వచ్చినాయి అనుకోండి, ఎస్ఎంఎస్లు వచ్చినా కానీ చూపిస్తుంది మీకు. ఈమెయిల్ కానీ, ఎస్ఎంఎస్లు కానీ, వాట్సాప్లు కానీ ఇక్కడ చూడొచ్చు. నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో వీటన్నిటికీ మీరు రిప్లై ఇవ్వడానికి ఉండదు, జస్ట్ వాటిని చూసుకోవచ్చు. రిప్లై ఇవ్వడానికి అయితే ఉండదు. ఫోన్ కాల్ కూడా ఒకసారి నేను చూపిస్తాను ఎలా వస్తుందో మీకు. ఇక్కడ చూడొచ్చు, ఫోన్ కాల్ చూడొచ్చు ఇలా వస్తుంది. జస్ట్ మనం దీన్ని మ్యూట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, అంతకుమించి ఏం చేయలేం. మీరు ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడం ఇట్లాంటివి అయితే దీనిలో అయితే ఉండవు. ఇదో మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం ఫోన్ కాల్స్ మాట్లాడలేం. ఒకవేళ మీరు ఫోన్ కాల్స్ మాట్లాడంటే మాత్రం దీనిలో కుదరదు. అండ్ ఇంకో మైనస్ వచ్చేసరికి స్ట్రాప్స్ మనకి చాలా చీప్ ఉన్నాయి. సో మనం పెట్టుకున్నప్పుడు కూడా మనకి అంత మంచి ప్రీమియం ఫీలింగ్ అయితే ఉండదు. స్ట్రాప్స్ కొద్దిగా బెటర్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. రబ్బర్ స్ట్రాప్స్ ఇవి. అండ్ ఒకవేళ మీరు స్ట్రాప్స్ చేంజ్ చేసుకోవచ్చు, కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. లెదర్ స్ట్రాప్ కూడా వీళ్ళు అమ్ముతున్నారు. కాకపోతే సపరేట్ వాటిని కొనుక్కోవాలి. వాటి ప్రైస్ అంతా ఇంకా ఏం చెప్పలేదు. సో మీకు డిఫాల్ట్ అయితే ఈ స్ట్రాపే వస్తుంది. మీరు వాచ్ని కొంటే మాత్రం ఇది స్ట్రాప్ అయితే అంత బాగాలేదు. నెక్స్ట్ దీని డిస్ప్లే సైజ్ చూడొచ్చు, 1.39 ఇంచ్ ఉంటుంది. అండ్ దీన్ని మీరు ఒకవేళ చిన్న చేతులు అనుకోండి, మీరు చూడొచ్చు మొత్తం ఫ్రిస్ట్ మొత్తం ఇది కవర్ చేస్తుంది. ఒకవేళ మీ చేతులు కానీ మరీ చిన్నవైతే మాత్రం వాచ్ కొద్దిగా మరీ పెద్దగా అనిపిస్తుంది మీకు. కొద్దిగా పెద్ద చేయి అనుకోండి, నాకు కొద్దిగా పెద్ద చేయి, అందుకే ఇక్కడ చూడొచ్చు మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే మీకు అనిపిస్తుంది. స్క్రీన్ సైజ్ చాలా పెద్దగా ఉంది. AMOLED స్క్రీన్ కాబట్టి మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది ఈ స్క్రీన్లో. ఇది మనకి వాచ్ ఇంటర్ఫేస్ అయితే. ఇది డిఫాల్ట్ వాచ్ ఫేస్ మనకు వచ్చేది. అండ్ వాచ్ ఫేసెస్ మనం చేంజ్ చేసుకోవట్లేదు. ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేస్తే నార్మల్గా అన్ని వాచ్ల్లో మనకి వాచ్ ఫేస్ ఉంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు. వాచ్ ఫేస్ మనం చేంజ్ చేయాలంటే మీరు దీని నుంచి ఏం చేయాలి, ఫోన్ యాప్ నుంచి మీరు వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా అయితే మీకు 3 వాచ్ ఫేసెస్ ఇస్తారు. కాకపోతే మీరు ఆన్లైన్ నుంచి దగ్గర 190 వాచ్ ఫేసెస్ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అవన్నీ నేను చూపిస్తాను మీకు. ఒకవేళ మీరు వాచ్లో నుంచి చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు వాచ్ ఫేసెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు వాచ్ ఫేసెస్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది నేను డౌన్లోడ్ చేసింది. ఈ రెండు నేను డౌన్లోడ్ చేసిన వాచ్ ఫేసెస్, ఈ ఎల్లోది అండ్ ఇది. సో మీ ఇష్టం వచ్చిన వాచ్ ఫేస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను యాప్ చూపించేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ బాటమ్ నుంచి ఇట్లా టాప్ స్వైప్ చేస్తే ఇది వచ్చేసరికి ఎట్లా అంటే మనకి వాచ్ వేకప్ అవుతుంది కదా రిస్ట్ని. సో ఆ ఫీచర్. అండ్ ఇక్కడ వాచ్ని మీరు ఫ్లాష్ లాగా యూజ్ చేయొచ్చు. డూ నాట్ డిస్టర్బ్ ఉంది.
అండ్ ఇది వచ్చేసరికి డిస్ప్లే ఎప్పుడు ఆన్లో పెట్టుకోవడం, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది దీనిలో. అండ్ ఇది వచ్చేసరికి లాక్, స్క్రీన్ లాక్ అయిపోయింది. మీరు ఎటువంటి టచెస్ అయినా కానీ స్క్రీన్ అయితే పనిచేయదు. ఒకవేళ మీరు దీన్ని అన్లాక్ చేయాలంటే మాత్రం దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి, చాలాసేపు పట్టుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, చాలాసేపు పట్టుకుంటే మీకు అన్లాకింగ్ అని వస్తుంది. ఇప్పుడు మనకి స్క్రీన్ అయితే అన్లాక్ అవుతుంది. ఇది చూడొచ్చు. పోవే, తొందరగా పో. చాలా టైం తీసుకుంటుంది యానిమేషన్ పోవడానికి. టాప్ నుంచి స్వైప్ చేస్తే నోటిఫికేషన్ ఇందా నేను చూపించాను మీకు. బాటమ్ నుంచి స్వైప్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి. మీకు సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు వాచ్ ఫేస్ చేంజ్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆటో బ్రైట్నెస్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. సో ఆటో బ్రైట్నెస్ మరీ డౌన్ అయిపోయింది. బ్రైట్నెస్ అయితే ప్రజెంట్ కొద్దిగా పెంచుతాం మనం. మొత్తం 5 లెవెల్స్ ఉన్నాయి బ్రైట్నెస్. అండ్ నెక్స్ట్ ఒకసారి బ్యాక్ వద్దాం. నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూసుకుంటే నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంది, రైస్ టు వేక్ కింద మనం చూసాం. హార్ట్ రేట్ సెట్టింగ్స్ ఇక్కడ చూడొచ్చు. కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఇక్కడ నుంచి కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. హార్ట్ రేట్ రిమైండర్, ఈ 2 ఆప్షన్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. మీరు బ్యాక్ రావాలంటే ఇట్లా అంటే మీరు బ్యాక్ అయితే వస్తారు. యాక్టివిటీ రిమైండర్, బ్లూటూత్ రిమైండర్, డిస్ప్లే చూద్దాం. టర్న్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్టర్ 5 సెకండ్స్. ఇక్కడ మీరు డిస్ప్లే వాడకపోతే ఎంతసేపట్లో టర్న్ ఆఫ్ అవ్వాలి ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఒక 10 సెకండ్స్ పెడదాం. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎనబుల్ చేసుకుని డిస్ప్లే ఎప్పుడు ఆన్లో ఉంటుంది. అండ్ స్టాండ్ బై వాచ్ ఫేస్, స్టాండ్ బై మోడ్లో వాచ్ ఫేస్ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వెళ్దాం. వైబ్రేషన్ కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సెట్టింగ్స్, లైట్ అప్ స్క్రీన్ వెన్ నోటిఫికేషన్స్. నెక్స్ట్ మనకి సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్నాయి. రీబూట్, పవర్ ఆఫ్, రీసెట్. సో నార్మల్ సెట్టింగ్స్ అయితే మనకు వాచ్లో ఉన్నాయి, ఆ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి దీనిలో మనకి. అండ్ ఇంకా మనకి మెయిన్ విడ్జెట్స్ గురించి మాట్లాడుకుంటే, విడ్జెట్స్ మనకి లెఫ్ట్ నుంచి స్వైప్ చేస్తాం, రైట్ నుంచి స్వైప్ చేస్తాం, మనకి విడ్జెట్స్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, రైట్ స్వైప్ చేస్తే మనకి హార్ట్ రేట్ సెన్సార్ కనిపిస్తుంది. అండ్ ఇక మనకి ఇది ఎనర్జీ లెవెల్, ఇది వచ్చేసరికి స్లీప్, ఇది వచ్చేసరికి వెదర్, ఇది వచ్చేసరికి స్ట్రెస్, ఇది వచ్చేసరికి బ్లూటూత్. అంటే మనం ఫోన్లో సాంగ్స్ ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు, మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్ రావచ్చు, సాంగ్ పాజ్ ప్లే చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి యాక్టివిటీస్. ఇది మెయిన్ వాచ్ ఫేస్. ఇవే మనకి లెఫ్ట్కి వెళ్ళినా రైట్కి వెళ్ళినా ఇవే ఉంటాయి. బాటమ్ నుంచి వస్తే ఇవి ఉంటాయి, టాప్కి వెళ్తే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇవి మనకి మెయిన్ వాచ్ ఫీచర్స్. అండ్ ఇంకా యాప్స్ గురించి మాట్లాడుకుంటే దీన్ని ఒకసారి ప్రెస్ చేసాం అనుకోండి, యాప్స్ అయితే మనకు వస్తాయి. చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కంపాస్ కూడా ఉంది, మ్యాగ్నోమీటర్ సెన్సర్ కూడా ఉంది దీనిలో. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి టార్చ్ ఉంది. అండ్ వచ్చేసరికి నోటిఫికేషన్స్. అండ్ ఇది వచ్చేసరికి సెట్టింగ్స్. అండ్ ఇది వచ్చేసరికి ఎయిర్ ప్రెజర్. అండ్ స్టాప్ వాచ్, టైమర్. అండ్ ఇది వచ్చేసరికి అలారం. అండ్ మ్యూజిక్ ఉంది. ఇది వచ్చేసరికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా మీరు చేయొచ్చు. ఒకవేళ మీరు ఒక 1 మినిట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలంటే మాత్రం ఇది సెలెక్ట్ చేసుకొని మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి హార్ట్ రేట్, స్లీప్ ఇవన్నీ మనం చూసాం. ఇవి వచ్చేసరికి వర్కౌట్ మోడ్స్ వచ్చేసరికి మనకు ఒక 10 ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. అవుట్డోర్ ట్రెడ్మిల్, అవుట్డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, ఫ్రీ స్టైల్ వర్కౌట్, పూల్, స్విమ్మింగ్, ఓపెన్ వాటర్, వాకింగ్, ఇట్లా మనకి చాలా వర్కౌట్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఫ్రీ స్టైల్ అయితే ఏం లేవు, మన జిమ్లోకి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి అయితే దీనిలో అయితే ఏమీ లేవు వర్కౌట్స్ అయితే. అండ్ ఇంకా మనం యాప్ చూద్దాం. ఇవే మనకి వాచ్లో ఫీచర్స్ అయితే. ఫ్రెండ్స్ ఇది మనకి వాచ్ అయితే ఇక్కడ చూడొచ్చు. వాచ్ కనెక్ట్ అయింది. అండ్ ప్రస్తుతానికి అయితే మనకి డివైజెస్లో, సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ మీ వాచ్కి నోటిఫికేషన్స్ రావాలంటే, మీ ఫోన్లో ఏదైనా ఫోన్ కాల్ వచ్చింది, లేకపోతే ఏమైనా మెసేజ్ వచ్చింది, వాట్సాప్ మెసేజ్ వచ్చింది, అట్లాంటివన్నీ మీకు ఇక్కడ రావాలంటే మాత్రం ఇక్కడ మనకు చాలా చూపిస్తారు. చూడొచ్చు. మీ ఫోన్లో ఇట్లాంటివి 4 స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. నీట్గా మెన్షన్ చేస్తారు, అక్కడ నీట్గా మెన్షన్ చేస్తారు. ఫోన్లో ఏమేమి మార్చాలి, వాచ్లో ఏమేమి మార్చాలి, మొత్తం సెట్టింగ్స్ అయితే మీరు ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి వాచ్ ఫేసెస్ ఇక్కడ చూడొచ్చు. 3 వాచ్ ఫేసెస్ వస్తాయి. ఫస్ట్ 3 మీకు డిఫాల్ట్ వస్తాయి. 2 నేను డౌన్లోడ్ చేస్తాను. ఆన్లైన్లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా వాచ్ ఫేస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన వాచ్ ఫేస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదేదో కొద్దిగా రాయల్ కనిపిస్తుంది, దీన్ని మనం డౌన్లోడ్ చేద్దాం. జస్ట్ సింక్ అని కొడితే చాలు. ఇట్లా మీకు చాలా వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన వాచ్ ఫేస్ మీరు చెక్ చేసుకొని మీకు నచ్చిన వాచ్ ఫేస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకునేవన్నీ మీకు వాచ్లోకి వస్తాయి. అండ్ అక్కడి నుంచి కూడా మీరు మీకు నచ్చిన వాచ్ ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఇది సింక్ చేద్దాం వాచ్కి. సో డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ అప్లై కొట్టామనుకోండి, ఇక్కడ చూడొచ్చు అప్లై అయిపోయింది. వాచ్ ఫేస్ చూడొచ్చు. ఇది చాలా బాగుంది వాచ్ ఫేస్ అయితే. అండ్ ఒకసారి మనం బ్యాక్ వద్దాం. AMOLED స్క్రీన్ కాబట్టి మనకి ఎక్కువ వైట్స్ ఉన్నాయి, ఎక్కువ బ్యాటరీ కూడా డ్రైన్ చేయొచ్చు వాచ్ ఫేస్ అయితే.
అండ్ ఇలా చాలా ఉన్నాయి. మీకు నచ్చిన వాచ్ ఫేస్ అయితే ఇక్కడ చూడొచ్చు. స్క్రోల్ చేసే కొద్ది వస్తూనే ఉన్నాయి. దగ్గర దగ్గర 190 వరకు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. సో మీకు నచ్చిన వాచ్ ఫేస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. వాటిని దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే లోకల్లోకి వచ్చేస్తే ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వాచ్లో కూడా వెళ్ళిపోతాయి ఇవి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి నోటిఫికేషన్స్ ఇక్కడ నుంచి మీరు ఎనబుల్ చేసుకోవాలి. యాప్ నోటిఫికేషన్స్ పర్టికులర్ యాప్ మనకి ఏ యాప్ నుంచి మనం నోటిఫికేషన్ రావాలి, ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ వద్దు అవి సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. జస్ట్ మనకి యాప్స్ ఫోన్ అంతే. అదే మనం ఎంఐ ఫిట్ యాప్ చూసుకుంటే మనకి డిఫరెంట్ యాప్స్కి మనం నోటిఫికేషన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. వాట్సాప్ లేకపోతే ఏ యాప్ నుంచి మనం నోటిఫికేషన్ కావాలో అవి మాత్రం మనం సెట్ చేసుకోవచ్చు. దీనిలో ఫీచర్ అయితే లేదు. సో ఈ యాప్ ఎందుకు వీళ్ళు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఎంఐ ఫిట్ యాప్ ఉంది. ఎంఐ ఫిట్ యాప్ దీనికన్నా చాలా మంచి యాప్. దీనిలో వాచ్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడొచ్చు. ఇదైతే కనిపించట్లేదు అసలు. ఎంఐ వాచ్ రివాల్వ్ అయితే దీనిలోనే మనకి ఎంఐ వాచ్ రివాల్వ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఆ యాప్ ఇంకా బెటర్ దీనికంటే. యాప్ మైనస్ అని చెప్పొచ్చు దీనికి. అన్నీ మనకి ఫీచర్స్ అయితే ఎక్కువ ఉండవు, అది కొద్దిగా మైనస్ దీనిలో. అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. విడ్జెట్స్ మనం మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏదైతే విడ్జెట్స్ ఉన్నాయో ఇవి ఉన్నాయి కదా, మనం ఇట్లా అంటున్నాం. సో ఈ విడ్జెట్స్ అన్ని మనకి మీరు లెవెల్ని ఆర్డర్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు విడ్జెట్స్ని అయితే మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్ బటన్ ఏదైతే ఉందో బాటమ్ బటన్. సో దీన్ని మీరు నేను వర్కౌట్స్కి పెట్టాను, ఇంకా మీ ఇష్టం. దేనికైనా మీరు ఏదైనా ఒకటి క్విక్గా యాక్సెస్ చేయాలనుకుంటే మాత్రం ఈ బటన్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇవి మనకి మెయిన్ ఫీచర్స్ అయితే. నెక్స్ట్ ఇంకా డేటాలోకి వెళ్తే ఏదైతే మనకి దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీనిలో మనకి స్టెప్స్, హార్ట్ రేట్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి యాక్టివిటీ. ఇక్కడ మనకి స్టెప్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడొచ్చు. ఇది డే వైజ్, వీక్ వైజ్ సెలెక్ట్ చేస్తే వీక్ వైజ్ స్టెప్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. స్టెప్స్ని బాగానే క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హార్ట్ రేట్ కూడా మనకి బాగానే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు. మనకి యావరేజ్ హార్ట్ రేట్ క్లియర్గా కనిపిస్తుంది డే వైజ్. అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం హార్ట్ రేట్ కూడా కనిపిస్తుంది. యావరేజ్ హార్ట్ రేట్ డీటెయిల్ కనిపిస్తుంది. డే వైజ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గ్రాఫ్ వైజ్ మీకు ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు. గ్రాఫ్ వైజ్ మ్యాక్సిమం హార్ట్ రేట్ ఎంత రీచ్ అయింది అండ్ యావరేజ్ అండ్ మినిమం హార్ట్ రేట్ మొత్తం డీటెయిల్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది. హార్ట్ రేట్ కూడా ఇది బాగానే మెజర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ స్లీప్ కూడా చూడొచ్చు. వీక్ వైజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు 3 days స్లీప్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో స్లీప్ కూడా మనకి యాక్యురేట్గానే క్యాలిక్యులేట్ చేస్తుంది. కాకపోతే వాచ్ పెట్టుకొని నిద్రపోవడం కష్టం. ఇట్లాంటి వాచ్లు గుచ్చుకుంటూ ఉంటాయి. అండ్ స్ట్రెస్ కూడా బాగానే మెజర్ చేస్తుంది. స్ట్రెస్ కూడా దీనిలో మెజర్ చేయగలదు ఇది. ఇక్కడ చూడొచ్చు. ఒక 5 days నేను యూజ్ చేసినట్టున్నారు దీన్ని. ఇక్కడ చూడొచ్చు 5 days రికార్డ్ అయితే కనిపిస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి నేను యూజ్ చేసినప్పుడు 68, ఇప్పుడు వచ్చేసరికి 39, అంటే దగ్గర దగ్గర ఒక 30% డ్రాప్ అయింది 4 daysలో. దాని ప్రకారం మీకు ఒక 8 daysలో మీకు 60%. వాళ్ళు చెప్తున్న దానికి ఒక 2 days అయితే తక్కువ వస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే. ఒకవేళ మీకు ఎక్కువ నోటిఫికేషన్ ఇట్లాంటివి వచ్చినట్టే మాత్రం ఒక 2 days అయితే మీకు 14 days బ్యాటరీ లైఫ్ రాదు. 10 to 12 days మధ్యలో బ్యాటరీ లైఫ్ అయితే మీకు వస్తుంది. యాక్టివిటీస్ అయితే బాగానే మెజర్ చేస్తుంది. నాకు మైనస్ అనిపించింది ఏంటంటే దీనిలో నోటిఫికేషన్స్ అయితే మనకి అప్పుడప్పుడు వస్తున్నాయి, అప్పుడప్పుడు రావట్లేదు. ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అంత యాక్యురేట్గా అయితే మనకి వాచ్లో అయితే చూపించట్లేదు. కొద్దిగా ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళాను అనుకోండి, నోటిఫికేషన్ అయితే రాదు. ఈ రూమ్లో ఉంటే నోటిఫికేషన్ వస్తున్నాయి, ఒక్కోసారి అయితే రూమ్లో ఉన్నా కూడా రావట్లేదు. అదో ప్రాబ్లం నోటీస్ చేశాను. అండ్ స్ట్రాప్స్ అంత బాగాలేవు. స్ట్రాప్స్ గుచ్చుకుంటున్నాయి. ప్లస్ అది ఆ ప్రైస్కి చీప్ అనిపించింది నాకు. 10,000 రూపాయలు పెడుతున్నప్పుడు స్ట్రాప్స్ అయితే కొద్దిగా బెటర్ ఇవ్వాలి. మరీ ఇవి చీప్ క్వాలిటీ స్ట్రాప్స్ లాగా ఉన్నాయి. దీని ప్లేస్లో లెదర్ స్ట్రాప్స్ కూడా అమ్ముతున్నారు, కాకపోతే సపరేట్ కొనుక్కోవాలి వాటిని. అండ్ నెక్స్ట్ ఇంకొక మైనస్ వచ్చేసరికి దీనికి పెద్ద సైజ్ ఇది. సో మీ చిన్న సైజ్ చేతిలో అయితే మాత్రం ఇది సెట్ అవ్వడం కష్టం అవుతుంది మీకు. అండ్ కొన్ని చేయాలి. ఇక్కడ మనకు వాచ్ ఫేస్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకునే ఆప్షన్ దీనిలో లేదు. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆప్షన్ అయితే రావట్లేదు. అండ్ మనం ఫోన్ కాల్స్ చేసుకోవడానికి లేదు, మెసేజెస్ రిప్లై ఇవ్వడానికి లేదు. ఈ ఫీచర్స్ అయితే దీనిలో అయితే లేవు. ప్రైస్ 10,000 కాబట్టి మనం అవి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి కొద్దిగా నాకు మైనస్ అనిపించినాయి. ఓవరాల్ లుక్ అయితే వాచ్ చేతి పడుతున్నప్పుడు అయితే చాలా బాగుంది. మీరు చూడడానికి అయితే ఎవరైనా చూసినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు లుక్ వైజ్ అయితే. ఎందుకంటే పెద్ద డయల్ కాబట్టి దీనిది. స్ట్రాప్స్ కొద్దిగా మీరు బెటర్ తీసుకుంటే బెటర్. స్ట్రాప్స్ అంత బాగాలేదు. నా వరకు అయితే మాత్రం అక్కడ MHFit T-Rex వాచ్ ఉంది 10,000 రూపాయల లోపు. అది చాలా బాగుంటుంది. స్ట్రాప్స్ కానీ అది వేరే లెవెల్లో ఉంటుంది. కాకపోతే దానిలో కూడా మనకి బ్లూటూత్ కాలింగ్ ఉండదు, ఫోన్ కాల్స్ మాట్లాడడానికి ఉండదు, అండ్ SMSలో వస్తే రిప్లై ఇవ్వడానికి అయితే ఉండదు. వాచ్ చాలా బాగుంటుంది 10,000 రూపాయలు నేను యూజ్ చేసిన వాటిలో దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఒకవేళ మీరు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కావాలనుకుంటే మాత్రం Huawei Honor వాచ్లు ఉంటాయి, 13,000 ఏమో ఉంటాయి అవి. సో వాటిలో మీకు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. వాటిలో మీరు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడవచ్చు, SMSకి రిప్లై కూడా ఇవ్వచ్చు. అవి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం ఎంఐ వాచ్ రివాల్వ్ రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్ట్రీమ్ విష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.